అందరికీ నమస్తే గరం గరం వార్తలకు స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం ముందుగల హెడ్లైన్స్ బాబు మాటలు పట్టుకొని మురిసిపోతున్న రాజేష్ నాకు బాబు దయ్యం కూర్చున్నట్టున్నది మీద ఆపుతలేడు బాబు గప్పాలు పెరుగుతున్నాయి టీడీపీల నిరసనలు ఈత కొడుతుంటే శాపదొచ్చింది గొంతులా అవస్థపడి పిలగాడు కొట్టుకున్నాడు విలవిల చెట్టు నుంచి వస్తున్నాయి నీళ్లు ఆశ్చర్యపోయినరు ఆఫీసర్లు తలుపులు వేలం వేస్తా అంటున్న రవలి ఈ డోర్ పీకేయండి బోల్డ్లతో సహా పీకేసేయండి ఏపీ రాజకీయాల మీద ఒక స్టోరీ చేసి పంపించమని మా రాజేష్కు చెప్పిన పోయినోడు పత్తా లేకుండా అటే పోయిండు ఫోన్ చేస్తేనేమో కట్ చేస్తున్నాడు ఏడున్నాడో కనబడితే చెప్తా సంగతి అరే ఇటు ఇటు చూడు ఇటు లెఫ్ట్ సైడ్ నీ బ్యాక్ ఉన్నట్టు బ్యాక్ 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 అది అవ్వా పనిష్ పెట్టి ఫోన్ లో గేమ్లు ఆడుతున్నాడు గంగిరెద్దు మొకపోడు ఓ తిప్పా సోడా డిస్టర్బ్ చేయకబ్బా మంచిగా గెలిచే టైంలో ఉన్నా తర్వాత మాట్లాడుతా పని చెప్తే చేయకుండా ఏమో నాటకాలు ఆడుతున్నావేంది ఉద్యోగం చేయాలని ఉన్నదా లేదా లేదు రిజైన్ చేస్తా ఏందట ఇప్పుడు రిజైన్ చేసి రింగ్ రోడ్ల కూర్చొని రింగులు అమ్ముకుంటావా రకరకాల రింగులు రంగురంగుల రింగులు మీ జీవితాన్ని మలుపు తిప్పే రింగులు అని వదులుకుంటా రింగులు అమ్ముడు కాదు రింగ్ రోడ్డు చుట్టూ జాగలు కొనేంత ప్లాన్ ఉన్నదమ్మా మన దగ్గర ఇప్పటి నుండి మన ఆదాయం మూడు రెట్లు పెరగబోతున్నది తెలుసా అబ్బో ఉగాదికి ముందే పంచాంగం చూపించుకున్నావా ఎట్లా కాదు బాబుతో చెప్పించుకున్నా బాబుతో చెప్పించుకున్నా బాబా ఎస్ చంద్రబాబే నా ఆదాయాన్ని 3 రెట్లు పెంచబోతున్నాడు బాబేంది ఆదాయం పెంచుడేంది పిచ్చా నీకేమన్నా గాయనెట్లా ఆదాయం పెంచుతాడు ఆయనకేం తెలుసు బాబుకేం తెలుసా ఐటీని కనిపెట్టింది ఆయనే తెలుసా కంప్యూటర్ని కనిపెట్టింది ఆయనే తెలుసా మీకు మళ్ళా మొదలు పెట్టిండ్రా బాబో మొబైల్ ఫోన్ ని కనిపెట్టింది కూడా ఆయనే తెలుసా మీకు అయితే ఇప్పుడు ఏంది బాబు చెప్పిండా నీతోటి నేను ఆదాయం 3 రెట్లు చేస్తా అని ఎస్ కావాలంటే చూడు నువ్వే మీ ఆదాయం ఎట్లా 3 రెట్లు పెంచాలో నేను కూడా సమయం కూడా పెట్టి నా మైండ్ కూడా మేధాశక్తిని పెంచి అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి మీకు తెలియజేస్తున్నా విన్నావా ఇప్పటికన్నా నమ్ముతావా మన కోసం తన మేధస్సును కూడా వాడుతా అంటున్నాడు సారు అది సరే గాని ఏందో ఆర్ట్ ఫిష్ ఇంట్లో ఉండి రుణం తీసుకుంటా అన్నాడు ఏందది నీ తలకాయ ఆర్ట్ ఫిష్ ఇంట్లో ఉండి రుణం తీసుకుంటా కాదు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి రుణం తీసుకున్నాడు అంటే ఈ మధ్య హీరోల ఫోటోలు హీరోయిన్ల ఫోటోలు కొంచెం కొత్తగా క్రియేటివ్ గా తయారు చేసి పెడుతున్నారు కదా ఇంటర్నెట్ లా సీతమ్మ లాగా రామయ్య లాగా ఆ పని తెలుసా బాబుకు పిచ్చిదానా తాతకు దగ్గులు నేర్పాలనా బాబుకి టెక్నాలజీ గురించి నేర్పాలనా సరిపోయింది పట్టు ఆయన మాటలు పట్టుకొని నువ్వు పనికి రానంటున్నావా ఇప్పుడు ఎస్ నేను ఎక్కడికి రాను నా ఆదాయం దానంతట అదే పెరుగుతుంది 3 రెట్లు అవుతుంది బాబు చేస్తాడు ఆయన ఏదో ఓట్ల కోసం పిట్ట కథలన్నీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు గవన్నీ పట్టుకొని నువ్వు కథలు పడితే కడుపు మార్చుకొని బతకాల్సి వస్తుంది చూసుకో అదేందబ్బా అట్లా అంటావు మరి లేకుంటే మాయల పకీర్ మాటలు అవన్నీ ఆయననెవరు నమ్ముతారు ఉన్ననాడు పెట్టని ఉట్టమ్మ లేని నాడు పర్వాణం వండి పెడతా అన్నదట ఆయన పదవిలో ఉన్నప్పుడు బకాసురుని లెక్క అన్ని మింగి ఇప్పుడు కళ్ళబొల్లి కబుర్లు అన్ని చెప్తున్నాడు జనాలకు వాళ్ళకు తెలియదా గాని అది కూడా పాయింటే అసలు ఆయన ఇదివరకు ఇచ్చిన హామీలల్లా ఒక్కటన్నా అమలు చేసిండా మేనిఫెస్టోనే డిలీట్ చేసి పడేసే అమ్మో నాకు ఇదంతా వద్దు తల్లు ఏంది అసలు నేను గాయన మాటలు నమ్ముతున్నా నాకు బాబుదయం కూర్చున్నట్టున్నది మీద నాకు ఇదంతా వద్దు నాకు ఉద్యోగం ఏమో వద్దు బాబు వద్దు చక్కగా పోయి నేను వార్త తీసుకొని వస్తా ఉంటా రైట్ 5 ఏళ్ళు సీఎం గా పనిచేసి రాష్ట్రాన్ని గోల్మాల్ చేసిన మనిషి ఇప్పుడు చందమామల కథలు చెప్తే ఎవరు నమ్ముతారు బాబాయే బతుకు బస్టాండ్కే గానిగా హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది కులీ కుతుబ్ షా అని చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం కదా అంత ఉత్తదేనట కులీ కుతుబ్ షా చేసింది ఏం లేదట ఆయన ఒక్క ఇటుక కూడా వేయలేదట అసలు షాను పక్కన పెట్టి కులీ కుతుబ్ షా పేరును చరిత్ర పుస్తకాలకు ఎక్కిచ్చిరట సూషిన్ రాణుల్లా ఈ ముచ్చట మనకు ఇప్పటిదాకా తెలియదు మరి ఇప్పుడు ఎట్లా తెలిసింది అనుకుంటున్నారా
హైదరాబాద్ ను కట్టిన పెద్ద మేస్త్రినే చెప్తున్నాడు. హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా అని బల్లే సార్లు చెప్పిండ్రు మనకు. 1591లో ఈ నగరానికి పునాదేసిండని చదివినాం. చార్మినారు, గోల్కొండ కోట, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, బేగంపేట ఎయిర్పోర్ట్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ఇట్లా చెప్పుకుంటా పోతే చానున్నాయి. ఆనాడు నిజాం రాజులు కట్టించినవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ఆ నిజాం రాజులు చేసింది ఏం లేదు, వాళ్ళకంటే ముందు హైదరాబాద్కు పునాదులు వేసింది నేనే అని అంటున్నాడు మన చంద్రబాబు గారు. వినండి ఒకసారి మీరు కూడా. హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా. ఇక చూడండి ఎట్లున్నదో బాబు గారి కథ. ఈనేటోడు టీడీపీ కార్యకర్త అయితే చెప్పేటోడు చంద్రబాబు అన్నట్టు మొత్తంగా హైదరాబాద్ నగరానికే ఫౌండేషన్ వేసింది నేను అని చెప్తే ఏందన్నట్టు. ఇంకా నయం ఆ కూలీ కుతుబ్ షా కూడా మా పార్టీ నాయకుడే అనలే, చేసిన పనులు చెప్పుకునేదందుకే కొందరు మోమాట పడుతుంటారు. అట్లాంటిది చంద్రబాబు అయితే ఏకంగా రాజుల కాలంలో జరిగిన పనులు కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. దట్ ఈజ్ చంద్రబాబు. మరి ఇల్లు గాలిపోతున్నది ఈర్రాజు అంటే నాదేం పోతుంది నరసరాజు అన్నాడంట వెనుకటికి ఒక పెద్ద మనిషి. తెలుగుదేశం జనసేన పరిస్థితి కూడా గట్లనే ఉన్నది. పొత్తుల బేరంలో టికెట్లు రాని టీడీపీ లీడర్లు బాబును బండబూతులు తిడుతున్నారు. నమ్మినందుకు నట్టేట ముంచిండు అని శోకాలు పెడుతున్నారు. చాలా చోట్ల కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి రచ్చ చేస్తున్నారు. అయినా కూడా నాదేం పోయింది నరసరాజు అన్నట్టు చంద్రబాబు లైట్ తీసుకుంటున్నాడు. వామ్మో లొల్లి బాగానే అవుతున్నది కదా. రే ఎవ్వరు తగ్గుతలేరు, కుర్చీలు ఇరగొట్టిండ్రు. అగో బయట చూడండి ఫ్లెక్సీలు, పాంప్లెట్లు, చంద్రబాబు ఫోటోలు, జెండాలు కుప్పబోసి మంట పెట్టిండ్రు. తెలుగు తమ్ముళ్ళ గుస్సా మామూలుగా లేదు కదా. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టికెట్ రాని ప్రభాకర్ చౌదరి అనుచరులు చేసిన రచ్చిది. తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసి ఏడి కాడికి తుక్కు చేసిండ్రు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు అని బండ బూతులు తిట్టిండ్రు. ఇక్కడనే కాదు భీమిలీలో కూడా ఇదే లొల్లి. గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఎట్లు ఇస్తారని ఒక దిక్కు టీడీపీ నాయకులు, ఇంకో దిక్కు జనసేన లీడర్లు గాయి చేస్తున్నారు. చంద్రబాబు డబ్బులు తీసుకొని గంటాకు టికెట్ ఇచ్చిండు అని రాజబాబు అనుచరులు ఆరోపించిండ్రు. గంటాను ఓడించి తీరుతాం చూడండి అని ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబుకు అల్టిమేటం ఇచ్చిండ్రు. జనసేన లీడర్లు కూడా ఎక్కడ తగ్గుతలేరు. అరే 10 ఏళ్ల నుండి పనిచేస్తున్న మాకు టికెట్ ఇవ్వకపోతే ఎట్లా అని గరం అవుతున్నారు. గంటా ఎట్లా గెలుస్తాడో చూస్తామని ఛాలెంజ్లు చేస్తున్నారు. ఇక అనపర్తిలో టీడీపీ టికెట్ మిస్ అయిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు చేసిన రచ్చ ఇంకా సల్లారనే లేదు. మొత్తానికి పొత్తుల వ్యవహారం మా దుంపదించిందని ఏడుస్తున్నారు టికెట్లు రాని టీడీపీ జనసేన లీడర్లు. కానీ నమ్మిచ్చి లాస్ట్ మినిట్లో నడ్డి మీద దన్నుడు చంద్రబాబుకు అలవాటే కదా అనుకుంటున్నారట. ఈ లొల్లులు దగ్గర నుండి చూస్తున్న కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలే. అయ్యో ఎవరన్నా ఆపుండ్రి పెయ్యంత పెట్రోల్ పోసుకున్నాడు కదా, ఆపుండ్రి అన్నలు, ఆపుండ్రి సార్లు, ఆపుండ్రి పోలీస్ సార్లు, ఆపి బయటకు తీసుకొని పోండ్రి. ఆగో ఈయనెవలో గాని పెయ్యి మీద పెట్రోల్ పోసుకున్నాడు, ఇడిచి పెడితే అంటు పెట్టుకునే తట్టే ఉన్నాడు కదా. మరి ఇంతకు ఈయన బాధ ఏంది? అంత మంది పోలీసులు ఆగుబట్టిన ఆగుతలేడు కదా అంటే రేవంత్ రెడ్డిని కలుద్దాం అనుకుంటే రేవంత్ కలుస్తలేడట. అదే ఈయన బాధ. అందుకే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ఆత్మహత్య యత్నం చేసిండు. అసలు ఇంతకు రేవంత్ రెడ్డిని ఈయన కలుస్తా అంటే ఆయన ఎందుకు అపాయింట్మెంట్ ఇయ్యాలి అంటే రేవంత్ రెడ్డికి ఈయన దగ్గరి మనిషి అట. రేవంత్ టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా రేవంత్ వెంటనే ఉన్నాడట. అప్పుడు మంచిగా మాట్లాడాడట. అయితే ఇప్పుడు సీఎం అయినప్పటి నుంచిగా అంతలేడట. అందుకే ఇట్లా రేవంత్ నాకు గలవాలి, నాతో మాట్లాడాలని చెప్పి ఇట్లా పెట్రోల్ పోసుకున్నాడు. వెంటనే పోలీసులు అలర్ట్ అయి ఆటోలో ఎక్కించి తీసుకొని పోయినరు. మరి ఈయనది ఏం అభిమానమో ఈయనకే తెలవాలి. ఈ డోర్ తీసేయండి తొందరగా. ఈ పెద్ద డోర్లను హాఫ్ చేస్తే మంచిగా 4 కింద లెక్కేసుకోవచ్చు. ఈమెందేమో తలుపులు వీకమంటుంది, తలకాయ తక్కువది. ఓ రవలి, ఈ కబోర్డ్ డోర్స్ కూడా తీసి పక్కకు పెట్టండి. అంతా తొందర పీకేయాలి. పైన కబోర్డులు కింద కబోర్డులు అన్ని పీకేయాలి. అచ్చా అర్థమైంది. ఆఫీస్కి వచ్చి ఉత్తగా రీల్స్ చేసుకుంటే టైం పాస్ చేస్తున్నామని పనిష్మెంట్ కింద పెద్ద సారు పురుగుల మందు కొట్టే పని అప్పచెప్పిండు కదా. కొంచెం ఇటు నేనున్న స్టూడియో కాడికి కూడా రావా ప్లీజ్? పురుగుల మందు కొట్టేదాని లెక్క కనిపిస్తున్నానా నీకు? మరి తలుపులు ఎందుకు తీయమంటున్నావు? కొంపదీసి ఎత్తుకపోతున్నావా ఏంది? కంపునోరు వేసుకొని కయ్య ఒర్లుడేనా? కోట్లు సంపాదించేందుకు ఇవన్నీ తీసేస్తున్నా. తలుపులతోటి కోట్లు సంపాదిస్తావా? ఎట్లా? హౌ? ఇవన్నీ వేలం వేసి నువ్వు వచ్చేటప్పుడు తట్టు కింద పడితే మోకాలకి దెబ్బ తాకింది కదా నీకు. అవును, నీకెట్లా తెలుసు? మోకాలకు దెబ్బ తాకి నీ మెదడు చక్కగా పనిచేస్తలేదు కదా, అట్లా గెస్ చేసిన. మరి లేకుంటే పాత తలుపులు కొని కోట్లు ఎవరిస్తారు? నీ చెదలు పట్టిన చెక్క తలుపు మొకందానా? నువ్వే చిలుం పట్టిన సిలిండర్ ముఖం దానివి. అసలే నా నోరు మంచిది కాదు. ఊక నా నోరులేక చెప్తున్నా. నేను నిజమే చెప్తున్నా.
ఇవన్నీ తీసి వేలం పాట వేద్దాం అనుకుంటున్నా, కోట్లు సంపాదిద్దామని. ఇంకా ఎక్కలే నా బుర్రకు. అసలు ఉంటే కదా అక్కడ అంత డొల్లేనాయే. సరే చెప్తాను, టైటానిక్ సినిమా తెలుసా? అది తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఆ సినిమాలో అందరూ సముద్రంలో మునిగిపోతుంటే హీరోయిన్ రోజును కాపాడేందుకు హీరో జాక్ ఒక చెక్క తలుపును గుంజి హీరోయిన్ దాని మీద ఎక్కిస్తాడు, గుర్తుందా? అవును పాపం, ఆ చెక్క తలుపేమో ఒకరు పట్టేంత చిన్నగా ఉండేసరికి హీరో నీళ్ళలోనే ఉండి సలికి జీవిడిస్తాడు. సూపర్ సినిమా అసలు. కానీ ఇప్పుడు గదెందుకు వచ్చింది నీ తలుపుల ముచ్చట్లకు? ఆ సీన్ లా రోజు పడుకున్న తలుపును ప్లానెట్ హాలీవుడ్ సంస్థ వేలం పాట వేస్తే 5,98,00,000కు అమ్ముడుపోయింది తెలుసా? బుత్తంత తలుపు, అది కూడా 20 ఏళ్ల కిందటి సినిమాలో వాడిన తలుపును 5 కోట్ల రూపాయలు పెట్టి కొన్నారా? అదే కదా మరి. ఆ సంస్థ ఇంతకు ముందు కూడా ఇట్లనే కొన్ని సామాన్లను వేలం పాటేసింది. అవునా? ఇండియానా జోన్ సినిమాలో వాడిన కొరడాను వేలం పాటేస్తే 4 కోట్ల చిల్లర పలికింది. అట్లనే స్పైడర్ మ్యాన్ షూట్ ను వేలం పాటేస్తే అదొక 1 కోటి చిల్లర పలికింది. ఈ పని మంచిగుంది కదా. అసలు ఆ కొనే పిచ్చోళ్ళు ఎవరో చూడాలి ఒకసారి. ఎవరు కొంటే మనకేంది, ఎప్పటియో పాత వస్తువులు వేలం వేస్తేనే 5 కోట్లు పోయింది. అసలే మనకి కొత్త తలుపులాయే, అవి వేలం వేస్తే 1 కోటి రూపాయలు అన్నారా చెప్పు. అదన్నమాట మ్యాటరు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు హాలీవుడ్ వాళ్ళని చూసి ఆవులా వేషాలు వేస్తున్నావైతే. అరే అవులేషం ఏమున్నది, కోట్లకు అమ్ముడు పోయినాయి అనుకో, మంచిగా కొత్త సామాన్లు కొనుక్కోవచ్చు మనం, మస్తు పైసలు మిగులుతాయి. తెలివమ్మా తెలివి. అవును, కొనేటోళ్ళకి తెలియదు మరి కొత్తవి కొనుక్కోవచ్చని. వాళ్ళెవరో హీరోనో హీరోయినో లేదంటే డైరెక్టర్ అభిమానులో కొని ఉంటారు. వాటిని అభిమానం కొద్దీ ఇవే వాళ్ళు కొంటారు. నాకు కూడా ఉన్నారబ్బా ఫ్యాన్స్, వాళ్ళు కొంటారు. జోక్ ఆఫ్ ద ఇయర్ ఇది. కానీ మరి ముచ్చట మన మేడంకి తెలుసా? తెలిస్తే ఎట్లుంటుందో ఊహించుకో ఒక్కసారి. తలుపుకు తలకాయ అతుక్కపోతుంది అట్లనే. అమ్మో నేనెందుకు అమ్ముతాయి ఈ సామాన్లన్నీ? ఏదో వార్త చెప్పేటందుకు ప్రాపర్టీగా వాడుతున్నాయి. సాల్తీ సక్కదనంగానే నడువిగా. కానీ తలుపు చెక్క ఆల్మోస్ట్ 6 కోట్లకు అమ్ముడు పోయిందంటేనే చిత్రంగా అనిపిస్తున్నది. ఇది విన్నాక మన తలుపులు కూడా ఎవరన్నా కోటికి కొంటే మంచిగుండు అనిపిస్తున్నదిలే మీకు కూడా. టిఫిన్లు టేస్టీగా ఉండేటందుకు ఒక్కొక్కరు ఒక్కో తీరు పదార్థాలను వాడుతుంటారు. వాళ్ళు చేసే టిఫిన్లను బట్టి పిండిలో వాళ్ళ ఫ్లేవరే యాడ్ చేస్తుంటారు. చట్నీ చేసేటప్పుడు కూడా గంతే. అయితే గిడోకాడ హోటల్లో ఇడ్లీలల్లా బొద్దింకనే యాడ్ చేసిర్రు. నమ్ముతలేరా? కావాలంటే ఇంగో ఈ ప్లేట్ను చూడండి. ఇడ్లీల బొద్దింకుండుడేంది? చిచ్చి దీన్ని ఎవరు తింటారు? ఇదేమన్నా చైనా దేశమా బొద్దింకలు పాములు తినేదందుకు? అయినా వీళ్ళు ఎట్లా ఇడ్లీలలో బొద్దింకని వేసిండ్రు అంటే అది కావాలని వేసింది కాదు. హోటల్ వాళ్ళ నిర్లక్ష్యం చేయబట్టి తినే ఇడ్లీలో బొద్దింకొస్తే ఇగో వీళ్ళు మస్తు కోపం చేసిండ్రు. భద్రాచలం బస్టాండ్ ఎదురుగున్న హోటళ్లకు చాలా మంది తినేదందుకు వస్తారట. అట్లనే వీళ్ళు కూడా పోయి ఇడ్లీ ఆర్డర్ చేస్తే ఇగో ఇట్లా బొద్దింకగా కనబడ్డది. ఇక దీన్ని చూసేసరికి కడుపుల పేగులు కుతికలు దాకా వచ్చినట్టు అయిందట వీళ్ళకు. అందుకే మస్తు కోపం చేసిండ్రు అక్కలంతా. అన్నట్టు భద్రాచలంలో తిండి ధరలు కూడా బాగానే ఉన్నాయట. అందుకే అధికారులు వీటి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఏందో ఏమో పోన్రి, గింత సోయిమర్చి ఎట్లా వండుతారో ఏం పాడో. అదే ఇడ్లీ వాళ్ళని తినమంటే అప్పుడు తెలుస్తుంది. పొద్దుగాలనే మా రవలి ఫోన్ చేసి వాణి బయటికి వెళ్దాం వస్తావా అంది. కానీ బయటికి వెళ్ళేటట్టున్నదా? ఏం ఎండలు ఏం కథ. కానీ ఆ పిల్లేమో అస్సలు అయినాక మస్తు ఫీల్ అవుతుంది నేను రాను అన్నందుకు. నువ్వు కూడా ఓకే పిల్ల బయటికి అంటే నా మాట వినకుండా పోయింది. ఇంటికి వచ్చేటాలకు మస్తు నిలబడ్డది. అట్లున్నాయి మరి బయట ఎండలు. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏమెండలు బయటికి వెళ్దామంటేనే భయం అవుతున్నది. పొద్దుగాల 7 అయిందో లేదో ఏమో దంచుతున్నది ఎండ. మళ్ళా సాయంత్రం 6 అయినా ఆగుతలేదు. ఏదైనా పని మీద బయటికి వెళ్తానైతే మాడు వగులుతుందా ఏందన్నట్టే ఉన్నది. వడగాళ్ళు వచ్చి చెవుల్లో చూస్తే గూబ వగిలినంత పని అవుతున్నది. కుత్కార్తనైతే ఎన్ని నీళ్లు తాగినా పోతూనే ఉన్నాయి తప్పితే ఊపారతలేదు. ఎన్ని జ్యూసులు తాగినా పానం నీరసంగానే ఉంటున్నది. అవగట్లున్నాయి బయట ఉష్ణోగ్రతలు. అన్నకి ఇంకా 2 రోజులు అయితే ఇంకా పెరుగుతాయట. సగటున 40 నుంచి 41 మధ్యలో నమోదవుతున్నందున 1, 2, 3 తేదీల్లోని మనకి ఈ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. వినరా జనాలు ఇప్పుడే తట్టుకుంటలేరంటే ఇంకా ఎక్కువైతాయట. అందుకే ఒట్టిదానికి పచ్చిదానికి బయట తిరగకండి. ఏదైనా పనుంటే పొద్దుగాలనే చూసుకోండి. లేదంటే జరంత చీకటి పడ్డా పర్వాలేదు కానీ అప్పుడు బయటికి వెళ్ళండి. అంతేగాని పట్ట పగటీలు అయితే ఎక్కువ తిరగకండి. అట్లనే దూపైతున్నదని చెప్పి ఇష్టం వచ్చిన జ్యూసులు మన్ను మశానం కొనుక్కొని తాగకండి. ఆ ఐస్ అంతా కల్తీది అయితే ఆరోగ్యం పాడవుతుంది. మళ్ళీ మజ్జిగను కొబ్బరి నీళ్ళు నిమ్మకాయ షర్బతో క్యారీ చేయుర్రి. సరేనా? జాగ్రత్తల్లా. చెట్టు నీడనిస్తుంది, చెట్టు ఆక్సిజన్ ఇస్తుంది, చెట్టు పండ్లనిస్తుంది, చెట్టు కర్రనిస్తుంది.
ఇప్పటి వరకు ఒక చెట్టు ఇవి మాత్రమే ఇస్తుందని మనకు తెలుసు కదా, కానీ అదే పాపికొండలో ఉన్న ఓ చెట్టు ఎవరు ఊహించంది ఇస్తుంది. అదేందో చూస్తే మీరైతే మస్తు షాక్ అవుతారు. అగో చెట్టు నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇదేం విచిత్రం. మరి చెట్టు లోపల 2 HP మోటార్ ఉన్నదా, 3 HP మోటార్ ఉన్నదా? అసలు అట్లెట్లా నీళ్ళు వస్తున్నాయి అంటే ఇది పంపు కాదు, పాతాళ గంగ కాదు, ప్రకృతి వనంలో ఉన్న చెట్టు నుంచి వస్తున్న వృక్ష జలధార. అందుకే కత్తితో ఒక్క కాటు వెట్టుడుతోనే ఇట్లా పంపు పోసినట్టు వస్తున్నది. అయినా మేము ఎప్పుడు చూడలేదు ఇట్లా చెట్ల నుంచి నీళ్ళు వచ్చుడు. మరి మేం కూడా ఏదైనా చెట్టుకి ఇట్లా కాటు పెడితే నీళ్ళు వస్తాయా అనే ప్రయత్నాలు చేయకుండ్రి. ఎందుకంటే అన్ని చెట్ల నుంచి రావు. ఇది పాపికొండలో ఉన్న నల్లమద్ది చెట్టు. ఈ చెట్టు నుంచి దాదాపు 20 లీటర్ల దాంట్లో నీళ్ళు వస్తాయట. మరి భూమిల నుంచి వీల్చుకొని కాండంలో నిల్వ చేసి పెట్టుకున్నట్టున్నది కావచ్చు. అందుకే కాటు పెట్టుడుతోనే పంపు పోసినట్టు వస్తున్నది. అయితే బేస్ క్యాంపును చూసేందుకు పోయిన ఫారెస్ట్ ఆఫీసర్లు ఇది చూసి పరిశాన్ అయినరు. మరి ఇవి తాగేటందుకు పనికొస్తాయో లేవో మనకు తెలియదు గాని పనికొస్తే మాత్రం ఈ అడవులకు పోయేటోళ్ళు నీళ్లు కొండవలసిన అవసరమే లేదు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. అప్పటి వరకు ఏం చేయనో తెలుసు కదా. ఎస్, చూస్తూనే ఉండండి తెలుగువారి మన సాక్షి టీవీ. టాటా.